హాయ్ అండి. ఇంకా నేనైతే స్టవ్ కింద ఇలా చక్కగా అలికి ముగ్గులైతే పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్‌ను కూడా శుభ్రంగా కడుక్కొని పసుపులో రోజ్ వాటర్ కలిపి అయితే స్టవ్‌ని చక్కగా అలంకరించుకుంటున్నానండి. ఇంకా సుగంధ ద్రవ్యాలన్నీ వేయొచ్చండి. పచ్చకర్పూరం, జవ్వాదు అలాంటివన్నీ నేను రోజ్ వాటర్ మాత్రమే వేస్తున్నానండి. సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తారండి. ఇంకా స్వస్తిక్ గుర్తునైతే ఇలా వేయాలి అని చెప్తారండి. ఇంకా మనం ఆకుల పైన ప్రమిదలు పెట్టి వెలిగించేటప్పుడైనా ప్లేట్లో అలంకరించాలన్నా ఇలా స్వస్తిక్ వేసి అటుపక్కకి ఇటుపక్కకి 2 గీతలు వేసి ఇంకా శ్రీం అని కింద రాయాలండి. పైన ఒక చుక్క పెట్టాలి. ఇంకా స్వస్తిక్ మధ్యలో కుంకుమ బొట్లు కూడా పెట్టాలి అని చెప్తారండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్తారండి. ఇంకా నేనైతే మంగళహారతి ప్లేట్లో అయినా ఆకుల పైన దీపాలు ముట్టించేటప్పుడైనా ఇంకా స్టవ్ కడిగిన ప్రతిసారి ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇంకా ఒక పక్కకి ఇలా రాసి ఇంకో వైపున కూడా చక్కగా 2 బొట్లు పెట్టి పసుపు బొట్లు పెట్టి ఒక కుంకుమ బొట్టు అయితే పెడతానండి. ఇంకా స్టవ్ పైన కూడా చక్కగా పసుపు బొట్లు పెట్టి కుంకుమ పెట్టి అయితే స్టవ్ను పైన కూడా అలంకరిస్తానండి. ఇంకా స్టవ్ కింద అయితే ముగ్గులు వేసి పాదాల అచ్చులు వేసి ఇంకా పసుపు కుంకుమ గంధం అయితే వేసి అలంకరించి ఉంచానండి. ఇలా స్టవ్ కడిగిన ప్రతిసారి ఇలా చేసుకోవాలండి. ఇది పురాతనం నుండి వస్తున్నదేనండి. వెనకటి నుంచే పుట్టమన్ను అలికైనా కానీ ఆవు పేడతో అలికైనా కానీ ముగ్గులు కొట్టుకొని ఉంచుకునే వాళ్ళండి. ఇంకా ముందు రోజు కడుక్కొని పెట్టుకుంటే అయితే పని సులువుగా ఉంటుందండి. ఇంకా స్టవ్కి ఆ పక్కనైతే అలంకరించాం కదండి, ఇంకో పక్కన కూడా చక్కగా అలంకరించుకుంటున్నానండి. ఇంకా స్టవ్ను కూడా లక్ష్మీ స్వరూపంతో కొలుస్తాం కదండి. ఇంకా పసుపు కుంకుమ పెట్టిన ప్రతిసారి ఇంకా నేను కూడా చెంపలకి మాంగళ్యానికి ఇంకా నుదుటన సింధూరం అన్నీ పెట్టుకుంటానండి. ఇంకా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని చక్కగా కోరుకుంటానండి. ఇంకా నా సౌభాగ్యాన్ని అయితే చల్లగా రక్షించమ్మా అని వేడుకుంటానండి. చూసారా అండి, బొట్టు పెట్టుకోగానే లక్ష్మి కళ ఉట్టి పడుతుందండి. ఇంకా స్టవ్ను చక్కగా అలంకరించిన తర్వాత ఇంకా ఆశీర్వాదం కూడా తీసుకోవాలండి. ఇంకా నా మెడలో ఈ నల్ల పూసల గొలుసు చూసారా అండి, ఎంత చక్కగా ఉందో. ఇంకా ఈ నల్ల పూసల్ని కూడా మన సౌభాగ్యానికి చిహ్నంగా చెప్తారు కదండి. ఇంకా పొద్దున లేవగానే చక్కగా పాలతో ఇంకా మొదలు పెట్టానండి. ఓ పక్కన పాలు, ఓ పక్కన చాయకి పెట్టుకొని ఇంకా అన్ని పనులు చేసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇదైతే. ఇంకా మీ అందరికీ పరిచయమేనండి ఈ టెంపుల్ కూడా. ఇంకా కార్తీక మాసంలో పంచపర్వాల్లో టెంపుల్కి వెళ్ళాలి అని ఇంకా మా తోటికోడలు కూడా ఉండడంతో మా చిన్నత్తమ్మ, నేను, మా తోటికోడలు ముగ్గురం అయితే టెంపుల్కి వెళ్ళి ఇంకా స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకున్న తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత టెంకాయ అయితే కొట్టి తీసుకొని వస్తుందండి మా తోటికోడలు అయితే. ఇంకా పంతులు గారు అయితే చక్కగా పూజ చేసి మాకైతే హారతి కర్పూర నీరాజనం అయితే ఇచ్చారండి. ఇంకా శివాలయం ఓ పక్కన ఉంటుంది. ఇంకా అభయాంజనేయ స్వామి టెంపుల్ ఓ పక్కన ఉంటుందండి. ఇంకా ఆంజనేయ స్వామి చూసారా అండి ఎంత చక్కగా ఉన్నాడో. ఇంకా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి. ఇంక ఈ పక్కనే శివాలయం ఉంటుందండి. ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా శివాలయం వైపు అయితే వచ్చామండి. ఇంకా చక్కగా పిండి ప్రమిదలు చేద్దామని ఇంకా పిండి కూడా తీసుకొని వత్తులు అన్నీ తీసుకొని అయితే వచ్చామండి. ఇంకా మొక్కులు అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం కూర్చొని చక్కగా పిండి ప్రమిదలు అయితే చేసి వెలిగించామండి. కార్తీక మాసంలో హరిహర ప్రీత్యర్థమని, కార్తీక దామోదర ప్రీత్యర్థమని ఇంకా టెంపుల్లో ఒక్క దీపం వెలిగించినా కానీ ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్తారు కదండి. ఇంకా మేమైతే భక్త మార్కండేయ స్వామి టెంపుల్కు, ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్కు, ఈ 2 టెంపుల్లకైతే వెళ్ళి చక్కగా పూజలు చేసుకున్నందుకైతే నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగాను సంతోషంగాను ఉందండి.
కానీ దీపాలు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కొక్కసారి అనుకోకుండానే ఇంకా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. ఇంకా చాలా చక్కగా జాగ్రత్తగా ఉండైతే దీపాలైతే వెలిగించుకోవాలండి. ఇంకా స్వామివారిని కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే వేడుకున్నానండి. చూసారా అండి, ఇంకా జ్యోతులు వెలుగుతూ ఉంటే ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా అక్కడి నుంచి అయితే రావి చెట్టు కిందకైతే వచ్చి 365 వత్తులు అయితే వెలిగించారండి. మళ్ళీ ఈ టెంపుల్లో కూడా ఇంకా మా అత్తమ్మ చిన్నత్తమ్మ ఇద్దరు వెలిగించారు. ఇంకా నేనైతే వత్తులు తీసుకెళ్ళి నేను కూడా వెలిగించానండి. ఇంకా మా ఆడపడిచి అయితే లేదు, ఇంకా ఆమె అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మేమే వచ్చాము. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఈ కార్తీక మాసంలో ఆలయ సందర్శనాలైనా కానీ ఇంట్లో పూజలైనా కానీ చాలా విశేష ఫలితాలు ఇస్తాయని చెప్తానండి. ఇంకా హరిహర్ల కరుణా కటాక్షాలకు మాతో పాటుగా మీరు కూడా పాత్రలు కాగలరండి. ఇంకా అందరి తరపున నేనే మొక్కుకున్నానండి. ఇంకా గోవిందనామం చూసారా అండి, ఆ స్తంభానికి గోవింద గోవింద హరిహరాయ నమః, కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదర ప్రీత్యర్థమని. ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉందండి. చూడడానికి ఎంత చక్కగా ఉందో కదండి, చూడ చక్కగా ఉందండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.